చేస్తాను, స్తుతియాగము చేసేదను. కాబట్టి దేవునికి స్తుతియాగము చేయటం ఏంటి? చూడండి 50వ అధ్యాయంలో 50వ అధ్యాయము 23వ వచనం. 50వ అధ్యాయము 23వ వచనం. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపడినట్లు వారి మార్గము సిద్ధపరచుకోండి. చూడండి, స్తుతియాగం అర్పించేవాడు ఏంటంట? దేవుణ్ణి మహిమపరచుచున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు అని అంటే, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనం చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనము. చదువు 43:21. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. చూడండి, ఇక్కడ దావీదు అంటున్నాడు, దైవజనుడైన దావీదు ఎక్కడ ఉన్నాడంట? ఆ గుహలో, ఆ గాతులో ఉన్నాడంట. గాతు పట్టుకున్నప్పుడు దావీదును గాతులో పట్టుకున్నప్పుడు అతను రచించేటువంటి కీర్తన. కాబట్టి గాతు పట్టణంలో ఆకీషు దగ్గర పట్టుకుబడ్డారు. రెండవ సమయం, ఆ మొదటి సమయంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ దావీదు అన్నాడు, నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు ఏం చేస్తాను? స్తుతియాగము చేసేదను. ఎందుకు దేవునికి స్తుతియాగం చేయాలి అంటే, మనం కీర్తనలు 50వ అధ్యాయము 23వ వచనంలో చూసాం. అక్కడ అంటాడు, స్తుతియాగం అర్పించేవాడు నన్ను ఏం చేస్తాడు? మహిమపరచుచున్నాడు. దేవునికి స్తుతియాగం చేయటం అంటే మహిమపరచటం. దేవుని మహిమపరచటం. అయితే ఇక్కడ దావీదు ఇక్కడ చెప్తున్నాడు, దేవా నేను నీకు ఏం చేస్తాను? స్తుతియాగం అర్పించాను అన్నాడు. ఎందుకంట? ఇప్పుడు 10వ వచనం, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. చూడండి, దావీదు దేన్ని కీర్తిస్తున్నాడు? వాక్యాన్ని కీర్తిస్తున్నాడు. ఎందుకు వాక్యం కీర్తించాలి? దేవుని ఎందుకు కీర్తించాలి? దేవుని మాటే వాక్యం. అందుకని మన యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే, ఆది యందు ఏముందంట? వాక్యం ఉన్నది, వాక్యము దేవుని యొద్ద ఉన్నది, వాక్యము ఏమైనది? దేవుడై ఉండెను అన్నాడు. మరి ఆ 14వ వచనం అంటాడు, ఆ వాక్యము ఏమైపోయిందంట? శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు. చూసారా, ఆ వాక్యం అనేటువంటి దేవుడు ఆయన శరీరాకారంతో భూమి మీదకి దిగి వచ్చిన కారణాన ఆయన ఆ వాక్యం ఏం చేసిందంట? శరీరమును దాల్చి మన మధ్యలో ఏం చేసిందంట? నివసించింది. కాబట్టి అందుకనే ఆ దేవుని వాక్యాన్ని ఏమన్నాడు? నేను కీర్తిస్తాను అంటారు. అందుకే మొదటి యోహాను భక్తుడు, ఆ మొదటి యోహాను పత్రికలో యోహాను భక్తుడు 1వ అధ్యాయం అంటాడు, జీవవాక్యమును గురించి. జీవవాక్యం అంట, ఆ వాక్యంలో ఏమున్నది? జీవం ఉంది. కాబట్టి అందుకని యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, ఈ నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కాబట్టి అందుకే దావీదు దేవుని వాక్యాన్ని కీర్తించాడు. ఎందుకు దావీదు దేవుని వాక్యాన్ని కీర్తించాలి? దేవుని వాక్యంలో ఏముంది? జీవం ఉంది. ఆ జీవము అందుకని యేసుక్రీస్తు ప్రభువు 2 మాటలు ఉపయోగించాడు. ఏమన్నాడు అక్కడ? నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్నాడు. ఆత్మ ఏం చేస్తుందంట? నడిపిస్తుంది. జీవం ఏం చేస్తుంది? మనని బ్రతికిస్తుంది. కాబట్టి మనం నడిపించబడాలన్నా, మనం బ్రతికించబడాలన్నా దేవుని వాక్యం ఎంతో ప్రాముఖ్యమైనది. కాబట్టి ఆ దేవుని వాక్యము ఎందుకు ప్రాముఖ్యమైనది? ఆదిలో ఉన్న వాక్యం, ఆది యందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుని యొద్ద ఉన్నది. ఆ వాక్యం ఏమైందంట? దేవుడై ఉండెను. కాబట్టి ఆ 14వ వచనం వచ్చేటప్పటికి అక్కడ రాస్తాడు, ఆ వాక్యము ఏమైంది? శరీరధారి కృపా సత్య
సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. కాబట్టి దేవాది దేవుడైనటువంటి దేవుడు నరావతారం ధరించుకొని మన మధ్యలో నివసించడానికి భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు. కాబట్టి అందుకని ఆ వాక్యములో ఏముందంట? జీవం ఉంది. ఆ వాక్యములో ఆత్మ ఉంది. అందుకే యోహాను భక్తుడు అంటాడు, ఆ వాక్యం ఏమన్నది? జీవవాక్యము. అందుకే యోహాను భక్తుడు అంటాడు, ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, ఏమి నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేని తాకాయో ఆ జీవవాక్యముని గురించి మేమేమిస్తున్నాం? సాక్ష్యం ఇస్తా ఉన్నాం. అందుకే దైవజనుడు దావీదు, అందుకే 119 దావీదు కీర్తనలో కూడా కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యము నన్ను ఏం చేసింది? బ్రతికించింది. చూడండి, దేవుని వాక్యంలో ఏముంది? ఆత్మ ఉంది. దేవుని వాక్యంలో జీవం ఉంది. దేవుని వాక్యము ఏం చేస్తామని? బ్రతికిస్తారు. అందుకనే దావీదు ఇక్కడ అంటున్నాడు, అయ్యా నీ వాక్యము నేను ఏం చేస్తాను? కీర్తిస్తాను. కాబట్టి ఆ వాక్యం అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చిన కారణాన్న, మనకు మధ్య గోడను యేసు ప్రభువారు పడగొట్టిన కారణాన్న, ఆ వాక్యమని యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే, ఆ వాక్యమని యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రాకపోతే మనకు రక్షణ లేదు, మనకు దేవుని ఇంటితో సహవాసం లేదు, దేవుని మహిమపరిచేటువంటి వారంగా మనము ఉండలేము. అందుకని దేవాది దేవుడు, ఆ వాక్యమైనటువంటి దేవుడు శరీరధారిగా వచ్చాడు. కాబట్టి దావీదు అన్నాడు, ఆ వాక్యం నేను ఏం చేస్తాను? కీర్తిస్తున్నాను అని చెప్పాడు. తర్వాత చూడండి ఏం చెప్పాడు? చూడు తర్వాత అన్నాడు 11వ వచనం, నేను దేవుని నమ్మికించున్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు. ఇక్కడ చూడండి, మొదట అంటున్నాడు వాక్యము ఏమన్నాడు? వాక్యమును కీర్తించదు అన్నాడు. ఎందుకు వాక్యాన్ని కీర్తించాలి? వాక్యంలో ఏముంది? ఆత్మ ఉంది. వాక్యంలో జీవం ఉంది. వాక్యం వల్ల ఏం చేస్తుంది? బ్రతికిస్తారు. అందుకని దేవునికి మనం దేవుని వందనాలు చెల్లించాలి. రెండవది దావీదు అన్నాడు, నేను దేవుడిని నమ్మికించున్నాను, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు అన్నాడు. దేవుని నమ్మికించుడు ఎందుకు భయపడకూడదు మనము? రండి, కీర్తన గ్రంథము 27వ అధ్యాయము, రండి 27వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. చూడండి 2వ వచనం, నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువు నా మీదకి వచ్చినప్పుడు, వారు తొట్టుల్లి కూలి, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు, నా మీదికి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడువకుందును. చూడండి, ఎందుకు భయపడుతాను? ఎందుకు భయపడన్నాడు? అక్కడ అన్నాడు, నేను యెహోవా యందు నమ్మికించున్నాను, నేను ఎవరికి భయపడతాను అన్నాడు. కాబట్టి ఎందుకు భయము అనే మాటను యేసుక్రీస్తు ప్రభువారు తీసివేశాడు. క్రైస్తవుని జీవితంలో మరణము, అందుకే మరణ భయము, మరణ దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా ఏమిటంట? రక్త మాంసములో పాలివాడాయను. అందుకే లూకాసు సువార్త 1వ అధ్యాయం 70 నుంచి 79 వచనం చూస్తే అక్కడ అంటాడు, జీవితకాల పాప ఏమన్నాడు? అక్కడ మరణ భయం నుంచి తప్పించాడు. మరణ భయం నుంచి చూడండి అక్కడ ఏమన్నాడు? లూకాసు సువార్త 1వ అధ్యాయం చూడండి 60 నుంచి 75 కలిసి ఉన్నాయి. మధ్యలో చూస్తాం, మనము శత్రువుల చేతి నుంచి విడిపింపబడి ఏంటంట? ఎందుకు దావీదు అంటున్నాడు నేను ఎందుకు భయపడను? ఎందుకంటే యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడంట. దేవుడు ఏమైనాడు? వెలుగును రక్షణ ఉన్నాడు. కాబట్టి ఆ వెలుగు, ఆ రక్షణ ఏం తీసుకుని వచ్చిందంట? ఎవరు? మనము శత్రువుల చేతి నుంచి విడిపింపబడి మన జీవిత కాలమంతయు భయము కలిగి అన్నాడా? ఏం చెప్పాడు? నిర్భయులమై, అంటే భయము లేని వారముగా ఉండి ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవించడానికి ఏమిచ్చాడు? దేవుడు రక్షణ ఇచ్చాడు. కాబట్టి ఈ రక్షణ దేనికి?
రక్షణ ఏం చూపిస్తుందంటే, ఒకటి శత్రువు చేతి నుంచి మనం విడిపింపబడ్డాం, రెండోది ఎలా ఉన్నాం, మనం నిర్భయులుగా మనం ఉన్నాం, మూడవదిగా ఆయన్ని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన్ని మనం సేవించటానికి మనకేమిచ్చాడైనా రక్షణ ఇచ్చాడు. అందుకే ఇక్కడ దావీదు కీర్తన గ్రంథంలో 56వ అధ్యాయంలో దావీదు ఏమన్నాడంటే 12వ వచనంలో చూడండి. ఇప్పుడు, దేవా నీవు మరణములో నుండి నా ప్రాణం తప్పించి ఉన్నావు. ఏంటంట? మరణములో నుండి ప్రాణం ఏం చేశాడంట? తప్పించాడు దేవుడు. మరణములో నుంచి ప్రాణాన్ని ఏం చేశాడు? తప్పించాడు. యేసు క్రీస్తు ప్రభువారు మరణించడం ద్వారా ఆ మరణపు ముళ్ళు ఏం చేశాడంట? విరిచాడు. ఒక దగ్గర పౌలు అంటాడు, మరణపు ముళ్ళు ఏం చేయబడిందంట? విలువబడింది అన్నాడు. తర్వాత పౌలు అంటాడు ఇంకొక దగ్గర, మరణాన్ని ఏం చేశాడంట? మృంగి వేశాడు అన్నాడు. మూడవదిగా ఒక దగ్గర అంటాడు, తిమోతి పత్రికలో పౌలు అంటాడు, మరణాన్ని దేవుడు ఏం చేశాడు? నిరర్ధకము చేశాడు. ఏం చేశాడు? నిరర్ధకము చేశాడు. కాబట్టి దేవుని ప్రజలైన మనము ఇక్కడ దావీదు చెప్తున్నారు, యెహోవా వాక్యాన్ని కీర్తిస్తాను. ఎందుకు వాక్యం కీర్తించాలి? వాక్యంలో ఏమున్నది? ఆత్మ ఉంది, జీవం ఉంది, అది మనల్ని బ్రతికించింది. కాబట్టి అందుకే దేవుని వాక్యాన్ని మనము కీర్తించాలి. రెండవదిగా, నరులను ఏం చేస్తారన్నారు. ఎందుకు నరులు ఏం చేస్తారని ధైర్యంగా చెప్పాడు దావీదు. అక్కడ అన్నాడు 27వ అధ్యాయం, కీర్తన 27వ అధ్యాయంలో మనం చూస్తే, యెహోవా నాకు వెలుగును రక్షణ అయ్యున్నాడు అని చెప్పాడు. యెహోవా వెలుగును రక్షణ అయ్యున్నాడు అని చెప్పాడు. కాబట్టి ఆ వెలుగు రక్షణ ఏం తీసుకుని వచ్చిందంటే, మనము నిర్భయము, మనము శత్రువు చేతులకు ఏం చేయబడాలంటే మనం విడిపింపబడ్డాం. నిర్భయముగా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? మనకి పరిశుద్ధముగా నీతిగా సేవించడానికి రక్షణ ఇచ్చాడు. కాబట్టి అందుకే దావీదు అన్నాడు, అయ్యా నా ప్రాణమును మరణము నుండి ఏం చేశావు? నువ్వు తప్పించావు. కాబట్టి మన ప్రాణాన్ని మరణములో నుండి, అందుకే 103 దావీదు కీర్తనలో అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించును అన్నాడు. కాబట్టి అక్కడ అంటాడు, ఆయన నీ పాపములను క్షమించాడు, నీ దోషములు పరిహారము చేశాడు అని చెప్పాడు. సమాధిలో నీ ప్రాణమును విమోచించాడు, కరుణా కటాక్షము నీకు కిరీటముగా ఉంచాడు. కాబట్టి అందుకే దావీదు ఇక తర్వాత అన్నాడు, నేను జీవపు వెలుగులో దేవుని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. చూసారా? జారి పడకుండా పాదం ఏం చేశాడంట? తప్పించాడు. దావీదు కీర్తన 40వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, 1వ వచనంలో ఆయన అంటాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను అని చెప్పి, నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ యూపులో నుండి ఆయన ఏం చేశాడు? పైకెత్తెను అని చెప్పి, నా పాదములను ఎక్కడ నిలబడింట? బండ మీద నిలబెట్టాడు. కాబట్టి ఈ బండ పాత నిబంధనలో పౌలు వర్ణిస్తూ అంటాడు, ఆ బండలో నుండి నీళ్లు త్రాగారంట. ఆ బండే ఎవరు? క్రీస్తే. చూసిరా? కాబట్టి క్రీస్తు యేసును ఆ బండ మీద, మన పాదాలు యేసుక్రీస్తు ప్రభువారి మీద బండ మీద ఏం చేశాడు? మనల్ని నిలువబెట్టాడు. కాబట్టి అందుకే దావీదు ఇక్కడ అన్నాడు, అయ్యా నా ప్రాణమును ఏం చేశావు? మరణములో నుండి తప్పించావన్నాడు. నేను ఈ జీవపు వెలుగులో మీ సన్ను నడిచినట్లుగా నేను జారి పడకుండా నా పాదములను ఎక్కడ నిలబెట్టావు? పాదములు బండ మీద నిలబెట్టావు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఇప్పుడు 13వ వచనం, నేను నీకు మొక్కుబడి చేసుకుని ఉన్నాను, నేను నీకు స్తుతియాగము అర్పించేదను. చూసారా? దావీదు జీవితంలో దేవుని వాక్యం ఏంటో ఎరిగాడు, రెండవది దేవుడు ఏంటో ఎరిగాడు, మూడవదిగా దేవుడు చేసే కార్యాన్ని చూశాడు. కాబట్టి మనం కూడా దేవుని వాక్యం ఏంటి ఎరగాలి, దేవుడు అంటే మనం ఎరగాలి, దేవుడు మన కొరకు చేసే కార్యం మనం ఎరగాలి. అప్పుడు అందుకే దావీదు, దేవా నేను మొక్కుబడి చేసుకుని ఉన్నానయ్యా, నేను నీకు స్తుతియాగమును అర్పించేదను. కాబట్టి మనం ఎలా అర్పించాలంటే, ఇప్పుడు రండి పేతురు పత్రికలోనికి రండి.
క్షమించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామము ఒప్పుకొనుచు యెహోవా ఫలములు అర్పించుదము. ఎందుకు? కాబట్టి అన్నాడు. ఎందుకంట? ఇప్పుడు 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గౌని వెలుపట శ్రమ నొందెను. యేసు ప్రభువు ఎందుకు శ్రమ పొందాడు? తన ప్రజలను ఏంటంట పరిశుద్ధపరచడానికి, తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచడానికి గౌని వెలుపట ఏం పొందాడంట? శ్రమను పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబురు వెలుపలికి ఆయన ఎదుకు వెళ్ళుదము. నిలువరమైన పట్టణం ఎక్కడ లేదు, కానీ ఉండబోవచ్చును దానికోసం ఎదురు చూచుచున్నాము. ఇప్పుడు 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదు, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు యెహోవా ఫలము అర్పించుదుము. ఏం చేయాలంట? స్తుతియాగము చేయదు, ఆయన నామమును ఒప్పుకొనుచు యెహోవా ఫలమును అర్పించుదుము. అందుకే దావీదు దేవుని రుచించాడు కాబట్టి దావీదు ఆ మాట చెప్పగలిగాడు. దేవా, నేను మొక్కుబడి చేసుకుంటున్నాను, నేనేం చేస్తాను? స్తుతియాగము చేయను. కాబట్టి బైబిల్ ఏం చెప్పిందంటే, స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. కాబట్టి ఇప్పుడు మన స్తుతియాగం ద్వారా దేవుని మహిమపరిచినట్లుగా యేసుక్రీస్తు ప్రభువు తన ఆత్మతో మనందరినీ నింపి ఆరాధన కొరకై మనం సిద్ధపరచును గాక. మనం లేచి ఒక పాట పాడదాం. నూట 126. దేవాని తలంపులు అమూల్యమైన వినయడా, నా ఎడల నీ కరుణ సర్వసదా నిలచుచున్నది. దేవాని తలంపులు తులార్పింతు ప్రభు నీకు నేడే, స్తుతి పాడేదా హృదయముతో, స్తుతులార్పింతు ప్రభు